ఓకే. ఇక్కడ క్లారిటీ లేని విషయం ఏంటంటే సచివాలయంలో అడగండి. కాబట్టి దయచేసి మాకిప్పుడు 50 వయసుంది. మా అప్లికేషన్‌లు తీసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మనం ఈడినందు ఈ సెప్టెంబర్ 3వ తారీఖు వరకు నుండి అప్డేట్‌లో భాగంగా 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు కదా! అంటే ఈ 50 ఏళ్లకే పెన్షన్ దీనికి సంబంధించి రాష్ట్రంలో చాలామంది కూడా అన్నయ్య కొత్తగా 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు కదా! అది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు? దానికి ఎప్పటి నుంచి ఇస్తారనే విషయాన్ని చాలా సందేహాలు, చాలా వీడియోలు అడుగుతూనే ఉన్నారు. సో, దానికి సంబంధించి ప్రధానమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి మనం ఆ ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళుంటే అంటే అధికారిక సమాచారం ప్రభుత్వం నుండి వచ్చిన అధికారిక సమాచారం అన్నీ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఫాలో అవుతూ ఉండండి. మన సొంత వాట్సాప్ గ్రూప్ ఉంది. జాయిన్ అవ్వండి. దాంట్లో అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. ఓకే. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి మీటింగ్‌లో కూడా బీసీలకు 50 సంవత్సరాలకి మేము పెన్షన్ ఇస్తాము అనే విషయాన్ని వీడియో రూపంగా ప్రతిసారి అయితే అనౌన్స్ చేస్తూ వచ్చారు. ఓకే. కానీ వారిచ్చినటువంటి మేనిఫెస్టోలో వారిచ్చినటువంటి ఉమ్మడి మేనిఫెస్టోలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ ఓకే. వీళ్ళకందరికీ కూడా 50 సంవత్సరాల వయసు వచ్చిందంటే మీరు పెన్షన్‌కి అప్లై చేసుకోండి. మేము పెన్షన్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఓకే. కానీ ఇప్పటికే అంటే ఇదివరకే 50 సంవత్సరాలుగా పెన్షన్ అనేది ఎస్టీ కుటుంబాలకు ఇప్పుడు పొందుతూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. రిమైనింగ్ ఎస్సీ, బీసీ అండ్ మైనారిటీ వాళ్ళకి కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఓకేనా? కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటి నుండి అనే విషయాన్ని రీసెంట్‌గా అంటే ఈ ఆగస్టు 31వ తేదీన సెప్టెంబర్‌కి సంబంధించిన పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అందులో భాగంగా అక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నర్సీపట్నానికి మన అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు కదా! అయ్యన్న పాత్రుడు గారు. వాళ్ళు ఆ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత విలేకరులతో ఈ విధంగా అయితే మాట్లాడారు. ఓకే. దీనికి సంబంధించిన వీడియో కూడా వీడియో లాస్ట్‌లో ఇస్తాను. లేదంటే మన సొంత వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! దాంట్లో ఫుల్ వీడియో ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో జాయిన్ అయ్యి దాంట్లో తెలుసుకోండి. ఓకేనా? అక్కడ విలేకరుల సమావేశంలో ఏ విధంగా మాట్లాడారంటే మొన్నే చంద్రబాబు గారితో నేను మాట్లాడడం జరిగింది. దాంట్లో కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహుశా అర్హులు ఉన్న వాళ్ళకి కూడా అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు పెన్షన్ మా ప్రభుత్వంలో గొప్పగా ఇస్తూ ఉన్నాము. దీంతో పాటు 50 ఏళ్లకే పెన్షన్ మేము చెప్పడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి నుంచి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాము అని అయితే చెప్పడం జరిగింది. ఓకే. ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి నేను రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను. కాబట్టి నేను ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తున్నానని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ సెప్టెంబర్ చివరి వారం నుంచి దీనికి అప్లికేషన్‌లు తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. అంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కొంతమంది మిగిలిపోయి ఉన్నారు. అంటే పెన్షన్‌దారులు ఇంకా కూడా కొంతమంది మిగిలిపోయి ఉన్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి కొత్త వారికి మేము పెన్షన్ ఇవ్వదలిచాము. అక్టోబర్ 2 నుంచి ఇవ్వబోతున్నాము. కాబట్టి దీనికి సంబంధించి ఈ సెప్టెంబర్ సెకండ్ వీక్ అంటే లాస్ట్ వీక్ నుంచి మేమైతే తీసుకుంటున్నాం అనేది చెప్పారు. ఓకే. ఇక్కడ క్లారిటీ లేని విషయం ఏంటంటే 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలనేది గవర్నమెంట్ నుంచి అధికారికంగా ఇంతవరకు రాలేదు. అంటే 50 ఏళ్లకే పెన్షన్ పొందాలంటే అర్హతలు ఈ విధంగా ఉండాలి. అంటే ఫైనాన్షియల్ అర్హతలు ఈ విధంగా ఉండాలి. కరెంట్ మీటర్ గానీ, భూమి గానీ, లేదా 4 వీలర్ గానీ, లేదా ఇంకేదైనా కూడా అర్హతలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి గతంలో ఉన్న అర్హతలనే ప్రామాణికంగా తీసుకొని కొత్త పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నారా? లేదా గతంలో అంటే గత ప్రభుత్వంలో పెన్షన్‌లకు అప్లై చేసుకున్నారు. అంటే గత ప్రభుత్వంలో పెన్షన్‌లకు వయసు 60 సంవత్సరాలు ఉండింది కదా! వాళ్ళు కొత్త పెన్షన్‌కి అప్లై చేసుకున్నారు. ఎలక్షన్ దగ్గరలో అప్లై చేసుకున్నారు. వారిలో కొంతమందికైతే అమౌంట్ శాంక్షన్ అయింది. మిగిలిన వారు వీళ్ళు పెన్షన్‌కి అర్హులు. కానీ వీళ్ళకి అమౌంట్ శాంక్షన్ కానందున వాళ్ళు అక్కడ పెండింగ్‌లో పడిపోయారు. అంటే పెన్షన్‌కైతే వాళ్ళు అన్ని ఎలిజిబిలిటీస్‌లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. కానీ వాళ్ళకి అమౌంట్ అయితే రాలేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి అంటే ఎవరైతే మిగిలిపోయినారో అర్హులు వాళ్ళకి ఇస్తారా? లేదా 50 ఏళ్ళకే కొత్త పెన్షన్ అన్నారు కదా! కొత్త అప్లికేషన్‌లు ఏమన్నా ఇస్తారా? ఓకేనా? దీనికి సంబంధించి ఎక్కడ గాని అధికారికంగా ఈ రోజు వాటికి కూడా ఏమీ లేదు. బహుశా సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో ఉన్నారు కాబట్టి బహుశా దానికి సంబంధించిన అప్డేట్ వస్తే రావచ్చు. ఓకేనా? ఈ రోజు నాటికైతే ఏమీ లేదు. దీనికి సంబంధించి అంటే 50 ఏళ్ళకే పెన్షను దీనికి సంబంధించిన అప్లికేషను లేదు. 50 ఏళ్ళకే పెన్షన్ మీరు అప్లై చేయించుకోండి అని సచివాలయ ఉద్యోగులు కూడా అఫీషియల్‌గా జీవో రూపంలో ఏదీ లేదు ఇప్పటి వరకు కూడా. ఓకే. కాబట్టి ఒకసారి మీరు మన ఈ ప్రూఫ్ వీడియో ఉంది కదా! అంటే అయ్యన్న పాత్రుడు గారు చెప్పినటువంటి ఈ సందేశం ఏదైతే ఉందో దీన్ని చూపించి సచివాలయంలో అడగండి. సార్ ఈ విధంగా మన అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు తెలియజేశారు. కాబట్టి కొత్త పెన్షన్‌లు అక్టోబర్ 2 నుంచి ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మాకిప్పుడు 50 వయసుంది. మా అప్లికేషన్‌లు తీసుకోండి అని ఇప్పుడు ఎళ్లి అడగండి. వాళ్ళు గాని అప్లికేషన్‌లు తీసుకుంటే మీరైతే అప్లై చేయించుకోండి.
ఓకే. ఈ రోజు నాటికైతే 50 సంవత్సరాలకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి లాగిన్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అధికారికంగా ఏదైనా వస్తేనే వాళ్ళు చేస్తారు కాబట్టి, ప్రస్తుతానికి రాజకీయ నాయకులు తెలియజేశారు కాబట్టి, వాళ్ళు సున్నితంగా తిరస్కరించే అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకైనా మంచిది ఒకసారి సచివాలయంలో ఎళ్లి ఈ విధంగా తెలియజేయండి. దానికి సంబంధించి వాళ్ళు ఏం సమాధానం చెప్తారనే విషయాన్ని కూడా వీడియో చూసిన తర్వాత మన వీడియో కింద కామెంట్ అయితే తెలియజేయండి. ఓకే. ఇదండి కొత్త పెన్షన్‌కి సంబంధించి. దీని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఈ వీడియో చూసి, విధి విధానాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చూసి దయచేసి మీరు రాంగ్‌గా మాత్రం కామెంట్ చేయొద్దండి. ఓకే. మన ఛానల్ ఎప్పుడూ కూడా అఫీషియల్ సమాచారం, ప్రజలకు ఉపయోగపడేట్టుగా అధికారిక సమాచారం మాత్రమే తెలియజేస్తూ ఉంటాం కాబట్టి, ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే మన ఛానల్ కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్‌తో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి మునిరత్నం.